రేపటితో రెండో విడత పంచాయతీ ప్రచారం ముగుస్తుండటంతో ఎన్నికల ఏర్పాట్లల్లో బిజీగా ఉన్నారు అధికారులు. ఈ నెల 25న ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు సిబ్బందిని కేటాయించారు. ఎలాంటి గొడవలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడో విడత నామినేషన్ల ఉపసంహరణతో బరిలో నిలిచే అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో రెండో విడతపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఫోకస్ పెట్టారు. రెండో దశలో 4135 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 788 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 25న 3342 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవుల కోసం 10668 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇంటింటికి తిరుగుతున్నారు అభ్యర్థులు. తమ మద్దతుదారుల కోసం ప్రధాన పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు. రేపటితో రెండో విడత ప్రచారం ముగియనుంది. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో అభ్యర్థుల తుది జాబితా ప్రకటించారు ఎన్నికల సంఘం అధికారులు. మూడో విడతలో 4116 గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 10 పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ప్రస్తుతం 4105 పంచాయతీలకు జరగనున్న ఎన్నికల్లో 21272 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 36728 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 184 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే 36462 వార్డులకు 89794 మంది పోటీ పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం చెల్లాపూర్లో గొడవ జరిగింది. నిన్న మొదటి విడత కౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రమేష్ కు 570 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కిష్టమ్మకు 573 ఓట్లు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పట్టుబట్టడంతో రీకౌంటింగ్ నిర్వహించారు అధికారులు. టీఆర్ఎస్ అభ్యర్థికి రీకౌంటింగ్లో 5 ఓట్లు చెల్లలేదు. 568 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 1 ఓటు చెల్లకపోవడంతో 569 ఓట్లు వచ్చాయి. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. రాళ్లతో దాడి చేసుకున్నారు. డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు లాఠీచార్జి చేసి రెండు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారుల దాడిలో పరిగి డీఎస్పీ రవీందర్ రెడ్డితో పాటు 5 పోలీసులకు గాయాలయ్యాయి. గ్రామానికి అదనపు బలగాలను తరలించి పికెటింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. తొలి విడతలో వచ్చిన అనుభవాలను, ఎదురైన ఇబ్బందులను అధిగమించి వచ్చే రెండు విడతల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగిన తీరు, నిర్వహించబోయే మూడో విడత ఎన్నికలపై అధికారులతో రివ్యూ చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి.